నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రివర్యులు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఉప ప్రధాని కాబోతున్నారు. ఈ విషయం ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ అవుతూ ఉంది, భారీగా అవుతూ ఉంది. అయినప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు ఏ పార్టీ పరంగా ధృవీకరించకపోయినప్పటికీ మరి సోషల్ మీడియాలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయ్యే అవకాశం ఉందా? లోకేష్ బాబు ఇప్పుడే చీఫ్ మినిస్టర్ అవుతారా? మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఈ విషయాల మీద పార్టీలకు అతీతంగా అసలు నేపథ్యం ఏంటి, ఇలా జరగటానికి అవకాశాలేంటి, అవాంతరాలేంటి, వ్యూహం ఏంటి, నిజాలేంటి అన్న విశ్లేషణని సోషల్ మీడియాగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో మనం ఊహాజనితమైన విశ్లేషణ చేసి ఎంత నిజం ఉంది, ఎందుకు నిజం ఉంది, వ్యూహం ఏంటి, రకరకాల అంశాలను డిస్కస్ చేసి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అసలు వ్యూహం అనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, నేపథ్యం బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే, భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఇంకొకటి మరి నితీష్ కుమార్. సో ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని సెంట్రల్లోకి తీసుకోవటం, ఆయనకి మరి మంత్రి పదవిలోకి ప్రపోజల్ పెట్టుకోవటం, బహుశా రైల్వే శాఖ అంటున్నారు, రకరకాలు అంటున్నారు. గతంలో కూడా ఆయన సెంట్రల్లో మినిస్టర్గా పనిచేశారు. దాని నేపథ్యంలో సబ్సిక్వెంట్గా మరి నితీష్ కుమార్ గారి వాళ్ళ అబ్బాయి బీహార్లో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక ఈక్వేషను, ముఖ్యమంత్రిగా బీహార్లో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి పదవి టేకప్ చేయటం. అంటే బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ కొడుకు ఉప ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ సెంట్రల్లో మినిస్టర్. ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఫార్ములాలో వ్యవహారం జరగబోతుందని రకరకాల వ్యక్తులు, కొన్ని పార్టీలు కొంత వ్యూహాత్మకంగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే 1978 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. భారతదేశంలోనే అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పక తప్పదు. కానీ నితీష్ కుమార్ వ్యవహారంలో ఆయన వయసు సహకరించట్లేదని, దానివల్ల ఆయన సెంట్రల్కి వెళ్ళవలసి వచ్చిందని రకరకాల ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రధాని కావాలి అని అనుకొని ఉంటే 1996లోనే మరి అప్పట్లో దేవగౌడ ప్రధాని అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయ్యి ఉండేవారు. మరి అప్పట్లోనే దేశ రాజకీయాలని తిప్పగలిగినటువంటి ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. ఆ స్థాయిలో అప్పట్లోనే పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశే ముఖ్యం నాకు అని ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎళ్ళలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న వాద ప్రతివాదనలో ఒకసారి జస్టిఫికేషన్ మనం ఆలోచించినట్టయితే, లోకేష్ ఎస్ ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాల్సిందే, అవుతారు, అందులో సందేహం లేదు, అనుమానమే లేదు. ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లోకేష్ సెంట్రల్లో మీడియాలో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సెంట్రల్లో మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని ఎక్కువగా కలుస్తూ ఉన్నారు. మరి దానికి యాడింగ్ టు దాట్ మరి ఆయన నివాసంలో ఉండవల్లిలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీసు, ఎంపీసు ఫ్యామిలీస్తో, పిల్లలతో విందు వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. అంటే టు ఇంప్రూవ్ ద పర్సనల్ రిలేషన్షిప్స్, అంటే వ్యక్తిగతమైన సంబంధాలు స్ట్రెంథన్ చేసుకోవటంలో భారీగా ఫోకస్ పెట్టారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా పార్టీ మీద కూడా పట్టు సంపాదించారు. మరి మంత్రివర్యులుగా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సొంతంగా ఆయన చాలా ప్రొఫెషనల్గా ఎదిగిన నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికైనా ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది అందరూ యాక్సెప్ట్ అనుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టైమింగ్, వాట్ ఈస్ ద రైట్ టైమింగ్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మరి వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే మరి మోడీ గారి స్కెచ్ లేదా సెంట్రల్లో బీజేపీ వాళ్ళ వ్యూహం ఏంటంటే
ఇప్పుడు 3 సార్లు గెలుపొందినటువంటి భారతీయ జనతా పార్టీ ఇండియాలో నెక్స్ట్ టైం గెలుపొందటం 2029 ఎలక్షన్లో చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 3 సార్లు గెలిచారు. నెక్స్ట్ టైం గెలవకపోతే చాలా కష్టమైన విషయం. గెలవాలి అంటే ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా సౌత్లో, ఉత్తరాదిలో ఈ ప్రాంతీయ పార్టీ, సౌత్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ అనేది అనివార్యం. కాబట్టే ఈ ప్రాంతీయ పార్టీలను స్ట్రెంథన్ చేసుకుంటూ వాళ్ళ సపోర్ట్ని తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి అని అంటే పవన్ కళ్యాణ్, వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్గాన్ని, ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కొంతమంది, చాలామంది మరి ఆయన కూడా చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి వాదన మనం ఒకసారి విన్నట్టయితే అప్పటి నుంచి అప్పటికి ఇంకొక 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఇదే కూటమి ఉండాలి అని కోరుకుంటున్నారు. పదే పదే చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ వాళ్ళ వ్యూహం ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే ప్రస్తుతం 2029 వరకు లోకేష్ చీఫ్ మినిస్టర్గా చేసి పవన్ కళ్యాణ్ని సెంట్రల్లో ఏదన్నా బిగ్గర్ పొజిషన్, అంటే ఈ సౌత్ రాష్ట్రాలకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సౌత్లోకి సంబంధించిన రాష్ట్రాల్లో ఎన్డీఏకి కోఆర్డినేటర్గా పెట్టడం, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ఉప కోఆర్డినేటర్గా పెట్టడం, లేదా సెంట్రల్లో ఆయన పాత్రని స్ట్రెంథన్ చేయటం అనేది బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్న వ్యూహం 1. వ్యూహం 2, ఇప్పుడు ప్రస్తుతం 2029 వరకు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా పెట్టి 2029 తర్వాత జరిగే ఎలక్షన్ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా పెడతారు అని ఒక ఆప్షన్ కూడా వినిపిస్తుంది. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, ఆప్షన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మనం దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది అనేది నాకు అనిపిస్తున్నటువంటి విశ్లేషణ. చాలా ఇంపార్టెంట్ అంశం, మీరు కూడా వినండి. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను విజయసాయిరెడ్డి వ్యాఖ్యల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా ఈ వ్యూహం అంశం టాపిక్ మీద. విజయసాయిరెడ్డి గారు గతంలో చెప్పారు, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, తల కిందులుగా పెట్టి యాత్ర చేసినా, కూటమి ఉన్నంత వరకు, కూటమి విచ్ఛిన్నం కానంత వరకు ముఖ్యమంత్రి కాలేడు, గెలవలేడు అని చెప్పాడు. దాన్ని తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక వ్యూహం. కూటమిని విచ్ఛిన్నం చేయాలి అంటే కాపులు వర్సెస్ కమ్మ మంట పెట్టాలా. అందులో భాగంగానే అంబటి రాంబాబును ముందు పెట్టి అర్ధరాత్రి ఓవర్ నైట్ ఆయన్ని కాపు నాయకుడు అని ముద్రేసి ఒకవైపు, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా ఒకవైపు, సో ఈ విధంగా ప్రెషర్ తీసుకొచ్చి కాపులు వర్సెస్ కమ్మ అనే ఒక ఈక్వేషన్ ముందుకు పెడుతున్నారు. దీనికి ఇంకా బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన తోట త్రిమూర్తులు ఈ మధ్యకాలంలో ప్రెస్లో మాట్లాడుతూ, మరి లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ సంగతి ఏంది, మా కాపులకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకు అవకాశం లేదా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే కాపులకి కమ్మలకి స్ప్లిట్ తీసుకొచ్చే ప్రయత్నం, కుట్ర వైఎస్ఆర్సీపీ పన్నుతుంది. అందుకే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ఆ పార్టీ చెప్తుంది, ఆ పార్టీ నేతలు చెప్తారు, ఎన్డీఏ చెప్తుంది. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు దీన్ని డప్పు కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారంటే, ఈ విధంగా ఆయన అయితే ఎట్లా ముఖ్యమంత్రి, మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంది, కాపుల సంగతి ఏందని ఒక డివిజన్ తీసుకొచ్చి ఏదన్నా స్ప్లిట్ పెడితే తప్ప ఇది విచ్ఛిన్నం కాదు అనే కుటిల రాజకీయ వ్యూహంలో భాగంగా దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇది విచ్ఛిన్నం అయితే తప్ప అది వీలు కాదు. లేదా ఇంకొక వాదన వినిపిస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం భారీగా చేసుకుంటూ వెళ్తుంటే, పెట్టుబడులు వరదల్లాగా వస్తూ ఉంటే 23.15 lakh crores పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారిని పెడుతూ, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటే, మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఇదే కొనసాగితే వైఎస్ఆర్సీపీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన 20 నెలల కాలంలో, గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలించిన కాలానికి ఒకసారి మనం పరిశీలించినట్టయితే అభివృద్ధి మాట మాట్లాడాను కాబట్టి జిఎస్డిపి గ్రోత్ పెరిగింది 5.01 నుంచి 11.14కి. పర్ క్యాపిటా ఇన్కమ్ 2.67 lakhs నుంచి 2.98 lakhs పెరిగింది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1354 kWh నుంచి 1400 kWh కిలోవాట్ అవర్స్ యూనిట్స్. సో పెరిగింది. ఈ 3 పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పెరిగినాయి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది వాస్తవం. సో ఇట్లా అభివృద్ధి చెందుతూ పోనిస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీ గెలవటం కష్టం. ఎందుకంటే కూటమి స్ట్రెంగ్తన్ అవుతుంది.
లేదా నెక్స్ట్ ఎలక్షన్ టయానికి ఈ పెట్టుబడులు ఎలా వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికంగా రాష్ట్రం స్ట్రెంతన్ అయితే, కూటమి స్ట్రెంతన్ అయితే వైఎస్ఆర్సీపీకి రప అనేటోళ్ళు ఉండరు, రక్తంతో హోలీ చేసేటోళ్ళు ఉండరు. ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి. సో వాళ్ళ మనుగడ కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, కూటమిలో విచ్ఛిన్నం చిచ్చు పెట్టడం కోసం ఈ విధమైన వార్తని ప్రచారంలోకి తీసుకువచ్చి ఉండవచ్చు అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఇక నేనేమనుకుంటున్నానంటే, ప్రస్తుతం ఎలక్షన్లో కూటమిని గెలిపించడానికి కారణం అమరావతి, పోలవరం, వెల్ఫేర్, డెవలప్మెంట్ ఇవన్నీ జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది ఉండాలి అని కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకే అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తున్నారు, నాకు రాష్ట్రం ముఖ్యం, కేంద్రం కాదు అని. పదవుల గురించి ప్రాకులాటలేదు. సో 2029 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఈలోపు వైఎస్ఆర్సీపీ కానీ ఇంకొకరు కానీ కూటమిలో చిచ్చు పెట్టాలని, కమ్మా కాపు గొడవలు పెట్టాలని, జనసేనని విభజించాలని చేసే కుటిల ప్రయత్నాలు వర్కౌట్ కావు, ఫలించవు. 2029 ఎలక్షన్ వరకు కూటమే అధికారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటారు. ఆ తర్వాత కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏమన్నా అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ ప్రజల తీర్పుకి అనుగుణంగా ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, పవన్ కళ్యాణ్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, అందరినీ స్టేక్ హోల్డర్ అభిప్రాయాలు కన్సెన్సస్ తీసుకొని అప్రాప్రియేట్ డెసిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉంది తప్ప ఆయన ఇప్పుడే ఉప ప్రధాని అదని రాష్ట్రపతి అని అటు దిక్కు చూసే అవకాశం లేదు. రాష్ట్రాన్ని డెవలప్ అయ్యేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారు అనేది నా అభిప్రాయం. ఈ వైఎస్ఆర్సీపీ పన్నిన కుట్ర ఈ విధమైన వ్యూహాత్మకమైన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఒక్కసారి అందరూ అలర్ట్గా ఉండండి. 29 వరకు ఇటువంటి ఏం జరిగే అవకాశం లేదు. రాష్ట్రం డెవలప్ అవుతుంది, అప్పటికి ఒక స్టేజ్ వస్తుంది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాలా. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా ఇమ్మీడియట్గా అయితే కాదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో అవుతారు. పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు కల్పిస్తారు. ఎక్కడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. ఇప్పుడే ఆ పరిస్థితి కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఇది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.